ఒరే మాధవ్, మాధవ్, మాధవ్ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. ఏంట్రా అలా సరదాగా ఎడ్ల బండిలో తాడి చెట్ల గ్రామం దాకా వెళ్ళొద్దాం పదా. తాడి చెట్ల గ్రామమా? అదెక్కడుందిరా? నువ్వు ముందు బండెక్కరా, వెళ్తా దారిలో మాట్లాడుకోవచ్చు. చెల్లెమ్మకి చెప్పేసి వస్తానురా. నేను పిలుస్తానులే. జ్యోతి, జ్యోతి అని పిలిచాడు సుధాకర్. సుధాకర్ భార్య జ్యోతి బయటకొచ్చింది. చెల్లెమ్మ, నేను వాడు తాటి చెట్ల గ్రామం దాకా వెళ్ళొస్తాం. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏవండి, మా అన్నయ్యని నీడపట్టును కూర్చోబెట్టండి. టైం 9 అయింది. ఎండను చూస్తేనేమో దారుణంగా ఉంది. జ్యోతి, 3 గంటలకి క్యారెట్ ముక్కలా ఉన్న మీ అన్నయ్య చింతపండు గింజలా మారళ్లే. బాధపడబాకు, నీళ్ళలోనే కూర్చోబెడతాను. జ్యోతి లోపలికి వెళ్ళిపోయింది. ఎడ్లబండిలో సుధాకర్, మాధవ్ తాటి చెట్ల గ్రామం వైపు వెళ్తూ ఉంటారు. అవునరా సుధా, ఈ తాటి చెట్ల గ్రామం కదేంట్రా? ఓ అదా, నాకు తెలిసినంత వరకు ఆ ఊరి పేరు మైలారన్రా. కొండ ప్రాంతం కావటం వల్ల నీళ్ల సమస్య బాగా ఉండేది. అందువల్ల పంటలు సరిగ్గా పండేవి కావంట. దాంతో ఊరి వాళ్ళు వలసపోయేవాళ్ళంట. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి అన్ని రకాల చెట్లతో పాటు తాటి చెట్లు ఎక్కువగా నాటిచ్చాడు అని చెబుతూ ఉండగానే తాటి చెట్ల గ్రామం అనే ఊరి బోర్డు ఒక తాటి చెట్టుకి ఉండటం చూసి మాధవ్ నవ్వుకున్నాడు. వారేవా, తాటి చెట్ల గ్రామం అనే బోర్డు కూడా తాటి చెట్టుకే పెట్టారు. ఏం తెలివిరా ఈ ఊరి వాళ్ళది. ఊరి వాళ్ళది కాదురా, రాఘవయ్య అనే పెద్ద మనిషి ముందు చూపిది. అయితే ఇక్కడి నుంచి అన్నీ తాటి చెట్లే కనిపిస్తాయన్నమాట. ఒక్క తాటి చెట్లే కాదురా, అన్ని రకాల చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లే ఇప్పుడు ఆ ఊరి వాళ్ళకి జీవనోపాధి. తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల తాటి చెట్ల గ్రామం అనే పేరు వచ్చిందనమాట. సుధాకర్ ఎడ్లబండిని ముందుకు పోనిస్తున్నాడు. కొంత సమయం తర్వాత సుధాకర్, మాధవ్ ఇద్దరూ కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఎంతో సందడిగా ఉంది. మాధవ్కి భలేగా అనిపించింది. ఏంట్రా ఇది, చెట్ల సంతలా ఉంది? చెట్ల సంతేరా, రోజు ఇలాగే సాగుతుంది. తాటికల్లు, తాటి ముంజలు, తాటాకులు. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ ఊరి వాళ్ళు ఇయ్యే అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారా. ఒరే సుధా, నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు గాని ఈ తాటి చెట్ల గ్రామం చాలా బాగుందిరా అని మాధవ్ చెప్తూ ఉండగా, యారా సుధాకరు, నువ్వు చెప్పిన నీ ఫ్రెండ్ మాధవ్ ఇతనేనా? అవును యాదన్న, పట్నంలో జాబ్ చేస్తున్నాడు. ఎండాకాలం ఒక వారం రోజులు ఉండిపోవాలని నా దగ్గరికి వచ్చాడు. అందుకే ఇలా మీ తాటి చెట్ల ఊరికి తీసుకొచ్చాను. మా వాడిని మంచిగా చూసుకో అన్నా. మాధవ్ ఇక నుంచి నాకు ఫ్రెండే తమ్ముడు. ఇట్ట చూడు మాధవ్, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కళ్ళుకి ముంజలకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. రాఘవయ్య అనే ఓ పెద్ద ఆయన ముందు చూపు వల్ల ఎండాకాలం వచ్చినా మేమేమీ బాధపడకుండా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎంతైనా మన పెద్దవాళ్ళ ముందు చూపు చాలా గ్రేట్ యాదన్నా. మాధవ్, లేలేత తాటి ముంజలు తినరా, చాలా బాగుంటాయి. యాదన్నా, నాకు కూడా తాటి ముంజలు ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను తమ్ముడు అని యాదన్న తాటి ముంజలు కొట్టి ఇచ్చాడు. సుధాకర్, మాధవ్ ఇద్దరూ కలిసి చల్లగా ఉన్న ప్రాంతంలో చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ లేలేత తాటి ముంజలు తింటూ ఉంటారు. ఒరే సుధా, మనం చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళి మాస్టార్కి దొరికిన సంగతి గుర్తుందా? నిన్నే ఎక్కువ కొట్టారు కదరా, నేనైతే చెట్టెక్కి దాక్కున్నాను. అబ్బా, అప్పుడే తెలిసింది నువ్వు తెలివితేటలున్నాడు అని. ఏంట్రా, మీరింకా పిల్లలే అనుకుంటా. తాటి ముంజలతో పాటు జ్ఞాపకాలు కూడా తీపిగానే ఉన్నాయే. బావున్నారా రాఘవయ్య తాతయ్య? ఇతనేనారా నువ్వు చెప్పిన పెద్ద మనిషి? అవునయ్యా, ఈ ఊరికి తాతయ్య. యారా సుధాకరు, ఈ కొత్తోడెవడో? మా స్నేహితుడు, పేరు మాధవ్ తాతయ్య. పట్నం నుంచి వచ్చాడు. నమస్కారం తాతయ్య. మీరు నిజంగా మట్టి మనిషి. మీ ఆశీస్సులు నాకు కావాలి. చెట్లు నాటితే నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈ చెట్లన్నీ మా పిల్లల్లాంటివి. తాతయ్య, మీరు తాటి చెట్లు ఎందుకు అంతగా నాటారు? నీళ్లు లేకపోతే ఊరి చస్తుంది బాబు. చెట్టు నాటితే నేల బతుకుద్ది. నేల బతికితే మనిషి బతుకుతాడు. తాటి చెట్టు నీళ్లు నిలుపుతుంది, కడుపు నింపుతుంది, నీడనిస్తుంది. పట్నంలో ఇలాంటివి కనిపించవు తాతయ్య. ఇక్కడే నిజమైన సంపద ఉంది అని చెబుతూ ఉండగా
పెద్దయ్య, కొండ దగ్గర తాటి చెట్ల వేర్లు బయటకు వచ్చేసాయి. ఎండకి ఎండిపోతుంది. వెళ్ళి ఆ వేర్లకి ఎండ కొట్టకుండా మట్టెయ్యాలి. పదండ్రా అని రాఘవయ్య చిన్నయ్యతో కలిసి వెళ్ళిపోయాడు. ఆలస్యం చేయకుండా సుధాకర్, మాధవ్ కూడా వెళ్ళారు. చిన్నయ్యతో కలిసి తాటి చెట్టు వేర్లు కనబడకుండా మట్టిని మోశారు. ఇంత కష్టపడి చెట్లను కాపాడతారా మీరు? చెట్లే మమ్మల్ని కాపాడుతున్నాయి తమ్ముడు. చూసావా బాబు, ఇదే మా ఊరి బలం. ఒక్క చెట్టు ఎండిపోతే ఒక మనిషి పాడైపోయినట్టే. సుధా, నేను పట్టణానికి వెళ్ళాక కూడా ఇక్కడి గురించి అందరికీ చెప్తానురా. కంపెనీలో గ్రీన్ ప్రాజెక్ట్ పెట్టిస్తాను. ఇక్కడి తాటి ఉత్పత్తులకి మార్కెట్ ఏర్పాటు చేస్తాను. రే, నువ్వేరా నాకు నిజమైన స్నేహితుడివి. చూడు బాబు, చెట్టు నాటితే అది నీడిస్తుంది, మంచి పని చేస్తే పేరిస్తుంది. చీకటి పడుతూ ఉండగా ఎడ్లబండి మళ్లీ కోతమామిడిపల్లె వైపు బయలుదేరింది. మాధవ్ హృదయం మాత్రం తాటి చెట్ల గ్రామంలోనే నిలిచిపోయింది. సుధా, మళ్ళీ ఏడాది మళ్ళీ వస్తాన్రా. తాటి ముంజలు రెడీగా ఉంటాయి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. వచ్చారా? ఎప్పుడో వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. వెళ్ళండి. మరుసటి రోజున మాధవ్ 1,00,000 రూపాయల డబ్బుల కట్టలు పట్టుకొని, ఒరేయ్ సుధా, ఈ డబ్బులు తీసుకోరా. ఇంత డబ్బు నాకెందుకురా? రైతుగా నువ్వెంత బాధలో ఉన్నావో నాకు తెలుసురా. స్నేహం కోసం పట్నం నుంచి స్నేహితుడు వచ్చాడని అప్పుడు వాళ్ళ ఇంటికి రాకుండా నువ్వు ఆపాలని చేసిన ప్రయత్నం నేను చూశానురా. వదిలేరా, ఈ డబ్బిచ్చి మన స్నేహాన్ని మన స్నేహాన్ని ఈ డబ్బే కాదురా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా విడదీయదు. ఏమా జ్యోతి, నన్ను అన్నయ్య అని పిలిచింది మనస్సారా అని ఇంతకాలం అనుకున్నాను. కానీ కేవలం నోటి ద్వారా అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అన్నయ్య, చేసినప్పు గురించి నీకు చెప్పి సహాయం తీసుకోమని చెప్పాను, కానీ ఆయనే వినిపించుకోలేదు. నన్నేం చేయమంటో చెప్పన్నయ్య. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా మాధవ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అప్పు కట్టాల్సిన చోట కట్టేశాడు. మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో పెరిగారా? మీకు కూడా తాటి చెట్లు, పల్లెటూరి వాతావరణంలో ఏవైనా జ్ఞాపకాలున్నాయా? అయితే కామెంట్ రూపంలో మీ జ్ఞాపకాల్ని మాతో కూడా పంచుకోండి. ఏవయ్యా, ఈ ఎండాకాలం మనం ఎట్లా బ్రతికేది? నాకు అదే గుబులుగా ఉంది జ్యోతి. ఎంత ఆలోచించినా ఏం చేయాలో బోధపడ్డంలా. పట్నం వెళ్దామంటే అయ్యా అవ్వ వద్దంటున్నారు. అసలే ఊళ్ళో నీళ్ల కరువు ఉంది, పైగా ఈ కరెంటు కోత. ఏం చేస్తే ఈ ఎండాకాలం బతుకుతామో నాకేం తెలియటంలా. నా మాటిని పట్నం పోయి ఏర్పడు చూడు. నీకు కూలి పని, నాకిళ్లలో పని దొరుకుద్ది. 2 చేతుల్లో సంపాదన ఉంటది. ఒకరు డబ్బులు అద్దెకిపోయినా ఇంకొకరు డబ్బులు జమ చేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది బానే ఉంది జ్యోతి, కానీ అవ్వ అయ్యా పట్నం వెళ్ళొద్దని పట్టుబగ్గాల మీద కూర్చున్నారు. ఎట్టా అలాగే చెప్పి ఒప్పించాలో నా మట్టి బొరకి తట్టడం లేదు జ్యోతి. నువ్వే ఆలోచించి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. చదువు సంజలేని దాన్ని నేనేమో ఆలోచించి చెప్పగలనయ్యా. అట్ట అనబాగు జ్యోతి. మనకి చదువు ఉందనే పొలం పనులు చేస్తున్నావా? లేదు కదా. మన పెద్దలు చేతంటే చూసాం, మనము నేర్చుకున్నాం. ఇప్పుడు అయ్యే పొలం పనులు చేసుకుని బతుకుతున్నాం. నీ పొలం పనులు పాడుగాను. ఎప్పుడు చూడు పొలం పనులు అని పెట్టుకున్న ప్రాణం చాలు. పొలం పనులు చేయడానికి నీళ్లుండాలి కదా. చెరువు సగం ఎండిపోయింది, మన బోరు మొత్తానికి ఎండిపోయింది. ఇక వ్యవసాయం ఏం పెట్టి చేస్తావు? చెప్పు. కోపం తెచ్చుకోబాకు జ్యోతి. మనసు పెట్టి ఆలోచిస్తే మనం బతకడానికి ఏదో ఒక మార్గం కనిపించుద్ది. నా మాట ఎనవే, పట్నం వెళ్ళి ఆలోచన మానుకో. సరేనయ్యా, పట్నం పోయి ఆలోచన మానుకుంటాను. మా అందరినీ ఏం పెట్టి పోషిస్తావో ఇక నీకు ఇష్టం. నువ్వు తెచ్చి పెడితే నేను ఉండి పెడతాను, లేదంటే లేదు. అంత మాట అనబాకు జ్యోతి. సంసారంలో ఇద్దరం సగం సగం. నువ్వు చెప్పినట్టే నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలస గురించి ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. సరేనయ్యా, నువ్వొచ్చేసరికి మజ్జిగ చేసి పెడతానులే. సుధాకర్ ఇంటి నుంచి బయలుదేరి రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్న రంగయ్య, సావిత్రుల దగ్గరికి వచ్చాడు. ఏం బాబు, కోడలు ఏమడిగి రమ్మని పంపించింది? జ్యోతి అడగమని చెప్పలేదు నాన్న. నీతో అమ్మతో మాట్లాడాలని నేనే వచ్చాను. ఇంటి దగ్గర కోడలు ఏం చేస్తుంది కొడుకా? నువ్వు ఆగవే. ఆడు మనతో మాట్లాడడానికి వచ్చానని చెప్తంటే నువ్వేమో కోడల గురించి అడుగుతున్నావు. చీకటి పడ్డాక ఎట్టాగు అమ్మా నాన్న ఇంటికి వస్తారని నీకు తెలియదా? కోడలికి తెలియదా? అయినా మనతో మాట్లాడడానికి వచ్చాడంటే ఆ విషయం ఎంత ముఖ్యమైందో కొంచెం కూడా అర్థం చేసుకో. నువ్వు చెప్పు బాబు. అది నాన్న, ఊళ్ళో నీటి కరువు వచ్చేలాగుంది.
ఇప్పటికే చెరువు సగం ఎండిపోయింది, బావుల్లోనూ నీళ్ల సుక్కలేవు. అందుకని అని సుధాకర్ ఏదో చెప్పబోతూ ఉండగా రంగయ్య కల్పించుకొని, అందుకని ఈ పల్లెటూరు నిడిచిపెట్టి పట్నం పోవాలని నువ్వు కోళ్ళు ఇంటి దగ్గర మాట్లాడుకొని నిర్ణయం తీసేసుకున్నాక మాకు చెప్తున్నావా బాబు? ఇంకా నిర్ణయం తీసుకోలేదు నాన్న. మీకో మాట చెప్తే మీరిద్దరు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశ. అంతేగాని మీ ఇద్దరి మాటని కాదని మేము వెళ్తామని చెప్పటం లేదు నాన్న. చావో బతుకో ఏదైనా ఇక్కడే బాబు, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు అని తండ్రి రంగయ్య చెప్పగానే సుధాకర్ మరొక మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మూటలు పట్టుకుని వెళ్తున్న గోపాలం దంపతులు దీనంగా కనిపించారు. ఎరా గోపాలం, ఈ మూటలేంటి? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారా? ఊళ్ళో బతుకు తెరువు లేదు, ఈ అండలేమో దంచి కొడుతున్నాయి, చెరువు సగం ఎండిపోయింది, బోరు బావుల్లో నీళ్లు మొత్తానికి లేవు. 10 రోజుల తర్వాత ఈ అన్నయ్య దగ్గర పురుడు పోసుకోవడానికి చెల్లి వస్తుంది. ఏం పెట్టి చెయ్యాలి? మమ్మల్ని పోనీవన్నయ్య, మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత వచ్చేస్తాం. అట కాదురా గోపాలం, ఎండ వాన చలి అవి మన చేతుల్లో ఉండవు కదా. మన ఊరి వాళ్ళందరినీ కలుపుకొని బోరేయించుకుందాన్రా. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సాయం అన్నా అడుగుదాం. అందరం కలిస్తే సాధ్యం అవుతుందిగా. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఇది త్వరగా జరుగుద్దా? ప్రయత్నం చేస్తేనే ఫలితం వచ్చిద్దిరా. నువ్వు వెళ్ళిపోతే ఇంకొంతమంది కూడా వెళ్తారు. అప్పుడు ఊరు ఖాళీ అయిపోతుందిరా. నా ఊరిని వదిలి వెళ్ళటం కూడా నాకు మాత్రం ఇష్టమారా, కానీ తప్పటం లేదు. వెళ్తున్నాన్రా. ఉన్నాళ్ళతో మాట్లాడుకొని ఆ బోరేదో వేయించుకో. పదవే రాధా, బస్సు వచ్చే వేళ అయింది. గోపాలం రాధమ్మ ముందుకు వెళ్తూ ఉంటారు. బాధగా సుధాకర్ ఇంటికొచ్చాడు. ఏమయ్యా, అత్తయ్య మామయ్య ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేశారు జ్యోతి. అయితే మనం కరువుతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవాలన్నమాట. అంత మాట అనబాగు జ్యోతి. ఇందాకే గోపాలం వాళ్ళు ఊరుదులు వెళ్ళిపోతుంటే వద్దని చెప్పే కంగారులో ఒక గొప్ప మాట వచ్చింది జ్యోతి. ఏమిటో అంత గొప్ప మాట? ఊరోళ్ళందరం కలిసి బోరేయించుకుంటే ఎట్టా ఉంటుంది? ఎల్లడుగు. పూర్తిగా ఎండిపోతున్న నేలలో బోరెత్తే నీళ్లు పడతాయా చెప్పని అందరూ నిన్నీళ్ళ తెస్తారు. డబ్బులు తిరిగి ఇమ్మంటారు. ఏం చేస్తావు? ఎందుకే జ్యోతి ఎప్పుడు చూసి నీట వంకరగా మాట్లాడతావు? నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను లేవయ్యా. లేచే ఉన్నానుగా. నవ్వు రాలేని కితకితలు ఎందుకు చెప్పు? సుధాకర్ మౌనంగా ఉంటాడు. నేల కరువు నుంచి మనం బయటపడేది ఎట్టాగయ్యా? జ్యోతి, నేల గురించి నువ్వేం చింతించబాకు. వాగులో ఓ చోట చెలిమి చేస్తాను, నీళ్ళు ఊరతాయి. ఆ నీటిని తీసుకొస్తాను. ఏదోలాగా నీళ్ళ కరువు లేకుండా నేను చూసుకుంటాను. మనం బతకడానికి కావాల్సిన సంపాదన ఎట్టాగన్నది నువ్వే చూసుకోవాలి జ్యోతి. యావయ్యా, మనం ఊరు వదిలిపోవడానికి ఎట్టాగో అత్తయ్య మామయ్య ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే నేను ఒక గొప్ప ఆలోచన చేశాను. అమ్మా నాన్నకి చెప్పకుండా తెల్లారుజామున ఊరు వదిలిపోవడం అదేనా? ఎటకారంగా మాట్లాడితేనే ఒళ్ళు మండిపోద్ది. కారం తెచ్చి నోట్లో పోయాలనిపిస్తుంది. అంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు లేగాని జ్యోతి, నీకొచ్చిన గొప్ప ఆలోచన ఏంటో ముందది చెప్పు. బియ్యం కడిగే నెలతోటి కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నాను. అదేటా జ్యోతి? గోళాలు నిండుగా మట్టి పోసి ఒక్కొక్క గోళలో ఒక్కొక్క కూరగాయ విత్తనాలు నాడతాను. ఎట్లాగో ఇంట్లో రోజుకు 2 పూట్ల 3 సార్లు బియ్యం గడుగుతానుగా. ఆ నీళ్ళని వృధా చేయడం ఎందుకు చెప్పండి? ఒక కొండలో పోసుకుంటే సరిపోద్ది. ఆ కొండలో నీళ్ళనే ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఉదయం సాయంత్రం కూరగాయల మొక్కలకి పోస్తాను. జ్యోతి, ఇంటికి దీపం ఇల్లాలంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నమ్ముతున్నాను. ఇంటికి దీపం ఇల్లాలే. చాలే సంబరం. మన పెరట్లో ఎన్ని గోళాలున్నాయి? ఓ 3-4 ఉంటాయి జ్యోతి. ఎట్టాగో గోపాలం వాళ్ళు పట్నం వెళ్ళారు కాబట్టి వాళ్ళే 2 గోళాలు ఖాళీగానే ఉంటాయి. వాటిని కూడా తీసుకొస్తాను. ఒక్కొక్క గోళంలో ఒక్కొక్క కూరగాయ పంట పెట్టు. మనకి ఎంతవరకు అవసరమో అంతా ఉంచుకొని మిగతావి సంతలో అమ్ముదాం. నా ఆలోచన కూడా అదేనయ్యా. ఎల్లి గోళాలు తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను జ్యోతి అని సుధాకర్ వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచాయి. పెరట్లో 5 గోళాలు పెట్టి బియ్యం కడిగిన నీళ్లతో జ్యోతి టమాటా, వంకాయ, బెండకాయ, పాలకూర, తోటకూర పండించటం మొదలుపెట్టింది. సుధాకర్ వాగులో చెలిమి చేసి అందులో ఊరుతున్న నీళ్లని ఒక కుండలో పోసుకొని సాయంత్రం ఇంటికొచ్చేవాడు. చదువురాని కొడుకు కోడలి తెలివిని చూసి రంగయ్య, సావిత్రి ఎంతో సంతోషపడ్డారు. నిజం చెప్పనా కోళ్ళ, చదువురాని మీ ఇద్దరు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. పట్నం వెళ్ళాలని నీ కోరికని కాదన్నందుకు, నువ్వు మాతో సరిగ్గా మాట్లాడవని
అన్నం కూడా పెట్టవని నేను మామయ్య ఎంతో బాధపడ్డాం. కానీ నువ్వు చాలా మంచిదానివి కోళ్ళ. అత్తయ్య, లోకం పోకటి గురించి నాకు తెలియదు గాని నాకు తెలిసినంతవరకు మీరు కూడా అమ్మ నాన్నలే. మా అన్నయ్య వదిన ఊరొదిలి పోతానని చెప్తే మా అమ్మాళ్ళు ఎంత బాధపడతారో మీరు కూడా అంతే బాధపడతారని ఆలోచించా. నేను పట్నం పోవాలని పట్టుబట్టలేదు. పోన్లే కోళ్ళ, మీ తెలివితేటలతో ఇద్దరు సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని సంతోషపెట్టారు. ఈ జన్మకి జాలు అని అత్తాకోడలు మాట్లాడుకోవటం రంగయ్య సుధాకర్ చూసి ఎంతో సంతోషపడ్డారు. జ్యోతి అత్తగారు సావిత్రితో కలిసి పండిన కూరగాయల్ని గంపలో పెట్టుకుని సంతకు వెళ్లి అమ్మేది. అలా చదువులేని వారి తెలివి వాళ్ళకి ఒక చక్కని బ్రతుకు తెరువుని చూపించింది.